బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆయన్ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను ఎంపీ బండి సంజయ్ బేఖాతరు చేశారు. కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించింది. కానీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం గైడ్ లైన్స్ను పట్టించుకోకుండా దీక్ష చేపట్టారు. జన జాగరణ పేరుతో కరీంనగర్లో వేలాది మందితో దీక్షకు కూర్చున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలియజేసినా వినిపించుకోకుండా దీక్ష చేపట్టారు. బండి సంజయ్కు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్ మొండి దీక్షపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సాక్షాత్తు బీజేపీ ఎంపీ అయి ఉండి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బండి సంజయే నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. బండి సంజయ్ అరెస్టు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. శోభన్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అంటే బండి సంజయ్ తుంగలో తొక్కారని చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే కరోనా వ్యాప్తి పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇప్పటికే కోవిడ్ అనే దాని ద్వారానే 2 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలు, మరోవైపు ఒమిక్రాన్ కూడా వస్తుంది. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా కరోనా నియమ నిబంధనలు పాటించాలి. ర్యాలీలు కానీ, బహిరంగ సభలు కానీ, ఇటువంటి సమావేశాలు పెట్టొద్దని చెప్పి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి చూసుకుంటే కూడా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కట్టుదిట్టంగా ఆంక్షలు విధించాలని చెప్పిన నేపథ్యం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కరోనా ఉంది కాబట్టి, ఒమిక్రాన్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలి, ఎటువంటి సభలు సమావేశాలు పెట్టొద్దని చెప్పినా కూడా అంటే ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ దాన్ని ఉల్లంఘించినట్టే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీసం శానిటైజేషన్ కానీ, మాస్కులు కానీ ఎటువంటి ఏం ధరించకుండా ఒకే రూమ్ లో 100 మంది కూర్చొని దీక్షలు చేపట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కరీంనగర్ జిల్లా ప్రజలంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది శోభన్. ఎందుకంటే కరోనా వ్యాప్తి పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోంది. దీన్ని మనం కట్టడి చేయాలి అంటే ఇప్పటికే రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆంక్షలు విధించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరోనా కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి పరిస్థితి. ఇటు ర్యాలీలు కానీ, బహిరంగ సభలు కానీ, రాజకీయ మత సంబంధమైనటువంటి విషయం కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఇచ్చిన నేపథ్యం. మరోవైపు ఒక స్టేట్ బీజేపీ చీఫ్ అని చెప్పుకునేటువంటి బండి సంజయ్ మరోవైపు ఒక ఎంపీ హోదాలో ఉండి అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నియమ నిబంధనలు కూడా ఎంపీ హోదాలో ఉండి తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కరీంనగర్లో కనిపిస్తుంది. ఎందుకంటే తాను జాగరణ చేస్తానని చెప్తే కూడా పోలీసులు సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో మధ్యాహ్నమే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కరోనా విజృంభిస్తోంది, ఒమిక్రాన్ తో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభలు సమావేశాలకు అనుమతి లేదు, దయచేసి మీకు పెట్టొద్దని చెప్పి పోలీసులు కూడా ఇటు బండి సంజయ్కి విన్నవించినటువంటి పరిస్థితి. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలతో రూములో కూర్చొని తలుపులు బంధించుకొని బయట వేలాది మంది కార్యకర్తలను పెట్టుకొని ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా బండి సంజయ్ని కిటికీల నుంచి పిలిచి బాగా సంధాయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఒమిక్రాన్ కూడా ఉంది, మీరు ఒక ప్రజా నాయకుడు, ప్రజాకు సంబంధించి మీరు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఎంతో బతిమాలి చెప్పినా కూడా ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ కనీసం దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో బండి సంజయ్ని అటు తలుపులో పొరగొట్టి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకే రూమ్ లో కనీసం 100 మంది కూర్చొని బండి సంజయ్ మధ్యలో ఉండడం, ఇది కూడా ఇటు జిల్లా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 గంటల నాటకీయ పరిణామాలు ఒక హోదాలో ఉన్నటువంటి పరిస్థితి, అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఒక ఎంపీ హోదాలో ఉంటే అందులో బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉంటుంది. దీన్ని తుంగలో తొక్కడం కూడా ప్రజలు అంటే ఓన్లీ వీళ్ళు మనవరికైనా సలహాలు సూచనలు ఇచ్చేది, వీళ్ళు పాటించరా అంటే ఒమిక్రాన్ ఇంత పెద్ద ఎత్తున వస్తున్నది, మరియు రాష్ట్రంలో ఆంక్షలు కూడా ఉన్నాయి, ఇటువంటి ఆంక్షలను కూడా పట్టించుకున్నటువంటి బండి సంజయ్ ప్రజల ఒక మర్యాద ఏమి ఇచ్చినట్టు అంటే కరోనా కట్టడికి కేంద్రమే ఎన్నో ఆంక్షలు విధించింది, దాన్ని అనుసరిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది, దీన్ని కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు తప్పని పరిస్థితుల్లో బండి సంజయ్ని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. శోభన్. రైట్ వేణు, థ్యాంక్ యూ.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను ఎంపీ బండి సంజయ్ బేఖాతరు చేశారు. కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించింది. కానీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్ర గైడ్ లైన్స్ను పట్టించుకోకుండా దీక్ష చేపట్టారు. జన జాగరణ పేరుతో కరీంనగర్లో వేలాది మందితో దీక్ష కూర్చున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలియజేసినా వినిపించుకోకుండా దీక్ష చేపట్టారు. బండి సంజయ్కు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్ మొండి దీక్షపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సాక్షాత్తు బీజేపీ ఎంపీ అయి ఉండి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బండి సంజయే నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను ఎంపీ బండి సంజయ్ బేఖాతరు చేశారు.
కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం కరోనా గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సభలు సమావేశాలు ర్యాలీలపై ఆంక్షలు విధించింది. కానీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం గైడ్ లైన్స్ను పట్టించుకోకుండా దీక్ష చేపట్టారు. జన జాగరణ పేరుతో కరీంనగర్లో వేలాది మందితో దీక్ష కూర్చున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలియజేసినా వినిపించుకోకుండా దీక్ష చేపట్టారు. బండి సంజయ్కు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్ మొండి దీక్షపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సాక్షాత్తు బీజేపీ ఎంపీ అయి ఉండి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బండి సంజయ్ నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు బండి సంజయ్ని అరెస్ట్ చేసినట్టుగా కరీంనగర్ సిపి సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతానికి బండి సంజయ్ని అదుపులోకి తీసుకున్నటువంటి కరీంనగర్ పోలీసులు కేంద్ర ప్రభుత్వ నిర్దేశకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కినటువంటి బండి సంజయ్ నిబంధనలకు ఉల్లంఘించి తాను దీక్షకు దిగుతానంటూ ఆయన చెప్పడం. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గనిర్దేశకాలను రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఆ మార్గనిర్దేశకాలను అనుసరిస్తూ రాష్ట్రంలో ఆంక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించింది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలను ఎక్కడ కూడా లెక్క చేయకుండా బండి సంజయ్ మొండిగా వ్యవహరిస్తూ కరోనా కట్టడికి ఆంక్షలను ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి దాంట్లో చాలా క్లియర్ గా ఉంది. ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయాలకు సంబంధించినటువంటి సభలు కానీ మతానికి సంబంధించినటువంటి సభలు కానీ ఇవి కూడా జరపకూడదు అనేటువంటిది ఆ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే ఫాలో అవుతున్నాయో ఆ ఫాలో అవుతున్నటువంటి దాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆంక్షల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ తీరు ఈ రోజు పూర్తిగా తెలంగాణ ప్రజలు ముగ్గున వేలేలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన జోనల్ వ్యవస్థకు సంబంధించి కానీ 317 జియోకు సంబంధించి కానీ ఏదైనా దిశ తెలుసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా కూడా ముందస్తు సమాచారం లేకుండా, అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అక్కడికి చాలా మంది యువకులను కూడా ఫోన్ చేసి పిలిపించినట్టుగా సమాచారం పొందుతోంది. పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు దీని అంతటినీ కూడా కట్టడి చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది అవహేళన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైపు మొత్తం ప్రపంచం మొత్తం ఓ కరోనాతో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అయిపోయి ఇప్పుడు ఒమిక్రాన్ తో బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బండి సంజయ్ ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగించడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏవైతే ఢిల్లీ, అదేవిధంగా కేరళ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలను అమలు చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గనిర్దేశకాలను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలను తుంగలో తొక్కే విధంగా ఒక గౌరవ ఎంపీగా ఉన్నటువంటి సంజయ్ చేస్తున్నటువంటి తీరు మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా ముగ్గున వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలనేటువంటి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకైతే బండి సంజయ్ అనేక సార్లు తన చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి పోలీసులు చాలా సార్లు మాట్లాడడం జరిగింది, చాలా మందితో చెప్పించడం జరిగింది. కానీ వినకుండా మొండిగా వ్యవహరిస్తూ ఇవాళ ఉదయం నుంచి కరీంనగర్ లో ఉన్నటువంటి బండి సంజయ్ కార్యాలయానికి భాజపాకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ మళ్ళీ వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర మార్గనిర్దేశకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇట్లాంటివి అడ్డుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. కానీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, విధి నిర్వహణటువంటి పోలీసులపై దాడులు చేయడం, ఇప్పటికే 3 ఇన్స్పెక్టర్లతో పాటు 2 ఎస్ఐలు కూడా ఈ తోపులాటలో గాయపడేటువంటి పరిస్థితి. ఆ దీక్షను చేయకూడదు, ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ను పాటించాలనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలను ఫాలో కావాలని చెప్పినప్పటికీ వినకుండా మొండిగా వ్యవహరిస్తూ కావాలని అక్కడ ఒక డిస్టర్బెన్స్ వాతావరణాన్ని క్రియేట్ చేసే దాంట్లో భాగంగానే బండి సంజయ్ ఈ దీక్షకు పూనుకున్నాడు. ఏదైనా ఉంటే తర్వాత, ఇప్పుడు కోవిడ్ తర్వాత వాటిని అప్లై చేయొచ్చు, తర్వాత దానికి సంబంధించినటువంటి కోవిడ్ తర్వాత దాన్ని పాటించవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరంగా దాన్ని చేస్తూ కావాలని ఇటువంటి డిస్టర్బెన్స్ వాతావరణం సృష్టించడం వెనుక ఆయనకు రాజకీయ కోణంలో ఒక ఆలోచన ఉంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పుడు
కోవిడ్ పూర్తిగా కంట్రోల్ అవుతూ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒమిక్రాన్ సంబంధించినటువంటి చాలా చిన్న స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఇప్పటికే హెల్త్ కి సంబంధించినటువంటి శ్రీనివాసరావు డైరెక్టర్ చెప్పున్నారు. అది సంక్రాంతి వరకు కొంచెం ఒమిక్రాన్ అనేటువంటిది కొంచెం పూర్తి స్థాయిలో వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కానీ ఇట్లాంటి మాబులుగా రావడం, గుంపులుగా చేరుకోవడం, అక్కడ సభలు సమావేశాలు పెట్టడం, దీక్ష పేరుతో పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటే ఖచ్చితంగా వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని అర్థం చేసుకుని ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దీన్ని అనుసరించాల్సింది పోయి ఆ ఎంపీకి సంబంధించినటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలను తప్పుదో పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవుతున్నటువంటి రూల్స్ ని కూడా తప్పు పట్టించే విధంగా ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పుదో పట్టించేలాగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే చట్టాన్ని ఉల్లంఘించి ఆయన చేస్తున్నటువంటి దీక్ష ఉందో ఆ దీక్షకు సంబంధించి మేము అదుపులోకి తీసుకుంటాం. ఇప్పుడు కోవిడ్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయాలు, ఈ మతాలు, ఈ ర్యాలీల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోని రిలీజ్ చేసింది. కాబట్టి దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మేము సంజయ్ని సంప్రదించడానికి ప్రయత్నించాం, కానీ అందుబాటులోకి రాలేదు. చాలా వరకు వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్పాం, వాళ్ళు వినలేదు. ఉదయంనే కరీంనగర్ కు పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి గ్యాదరింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మేము అడ్డుకోవడానికి ముందుకు వెళ్ళాం, కానీ ఆయన మాకు అందుబాటులోకి రాలేదు. అందుకే ఆయన ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. ప్రస్తుతానికి బండి సంజయ్ని తన కార్యాలయంలో అదుపులోకి తీసుకొని కరీంనగర్ సంబంధించినటువంటి పోలీస్ ట్రైనింగ్ క్యాంపుకు తరలించారు. ఇంకా ఇట్లాంటి మాబులు గుంపులుగా సమూహాలుగా ఉండకూడదనేటువంటిది మాత్రమే పోలీసు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలను ఫాలో అవుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే క్రమంలో ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ప్రాణాలు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇదో కనులకు కనిపించినటువంటి మహమ్మారి ప్రజలపై యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయాలు తగదు అనేటువంటిది మాత్రం పోలీసుల వర్షంగా కనిపిస్తోంది. అందుకే గాను సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ని ప్రస్తుతం కరీంనగర్ లోని తన కార్యాలయంలో అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ కార్యాలయం తరలించారు. ఇది కేవలం ముందస్తు అరెస్ట్ మాత్రమే. ఇట్లాంటి సభలు సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ పూర్తయ్యేంత వరకు అందరూ కూడా కొంచెం సంయమనం పాటించాలనేటువంటిది మాత్రం కరీంనగర్ పోలీసులు చెప్తున్నారు. టెలిఫోన్ లైన్ లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మనం సంప్రదించినప్పుడు ఖచ్చితంగా జీవోను చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను కావచ్చు, చట్టం ఉన్నటువంటి దాని తీరును కావచ్చు, దాన్ని ఉల్లంఘించి ఈ రోజు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దీక్ష ఏదైతే ఉందో అది జరగడం వల్ల కోవిడ్ స్ప్రెడ్ అవుతోంది. మళ్ళీ కొత్త వేరియంట్ అని చెప్తా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఇప్పటికే కేసులు పూర్తి స్థాయిలో చాలా తక్కువగా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత ఇంకా పెద్ద ఎత్తున బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది, స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కట్టడి చేసే దాంట్లో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాలను అనుసరించి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఆయనకు అనేక మార్లు చెప్పున్నాం, కానీ వాళ్ళు వినలేదు. దీన్ని కేవలం రాజకీయం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం కావచ్చు మేబీ. అందుకనే ఎంపీ సంజయ్ ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నాం అన్నటువంటి మాత్రం సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయం దగ్గర కూడా ఎవరైతే గుంపులుగా ఉన్నారో, మాబులుగా వస్తున్నారో వారందరినీ కూడా కంట్రోల్ చేస్తాం. ఎక్కడా కూడా కలిసి తిరగకూడదు, వైరస్ స్ప్రెడ్ జరుగుతుంది కాబట్టి అది దీన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మేము ఇటువంటి కార్యకలాపాలు చేస్తా ఉన్నాం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశాలకు అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నాం అనేది మాత్రం అధికారులు చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం బండి సంజయ్ని అదుపులోకి తీసుకొని కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ అయితే తరలించారు. శోభన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.